ప్రస్తుత ధరలకి సంబంధించిన వృద్ధి రేట్లు ఉన్నాయి. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ఆధార సంవత్సరానికి సంబంధించిన వృద్ధి రేట్లు ఉన్నాయి. సో ఆధార సంవత్సరం అంటే ఏమొస్తాం మనకి స్థిర ధరలు ఏదైతున్నాయో, స్థిర ధరలు అనేది ఆల్రెడీ మనము జాతీయ ఆదాయం ఇండియన్ ఎకానమీలో భారతీయ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన జాతీయ ఆదాయంలో మనకి స్థిర ధరల గురించి బేస్ ఇయర్ వచ్చేసి ఆధార సంవత్సరానికి సంబంధించిన ఆ యొక్క బేస్ ఇయర్ 2011-12 ధరలతో పోలిస్తే మనకి వృద్ధి రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రస్తుత ధరలు అనేది ఏదైతున్నాయో ఆ ప్రస్తుత ధరలకి సంబంధించిన 2023-2024 సంవత్సరానికి సంబంధించిన ఆ ధరల ఆధారంగా మన యొక్క వృద్ధి రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది. సో ప్రస్తుత ధరలు అంటే ఏంది, ఏ సంవత్సరంలో అయితే మనకి ఆర్థిక కార్యకలాపాలు ఉత్పత్తి కార్యకలాపాలు అనేది జరిగినాయో ఆ యొక్క ధరలు అనేది ఆ సంవత్సరానికి సంబంధించిన ధరలతో మల్టిప్లై చేస్తే మనకి ప్రస్తుత ధరల్లో మనకి వృద్ధి రేట్లు కానీ ఆ యొక్క జిఎస్డిపి లెక్కలు అనేది వస్తాయి. అండ్ ఏదైతే ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలు అనేది 2011-12 సంవత్సరపు ధరల్లో మనం లెక్కిస్తే అది స్థిర ధరలు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది.